తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారప్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని, అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల నుండి మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉండేది, అప్పుడు కనిపించలేదా ఈ కల్తీ జంతువుల ఆయిల్ వాడేది అని ప్రశ్నించారు. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు దీనిపై వెంటనే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం తెస్తున్న మద్యం పాలసీ పైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 100 రోజులుగా ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారా అని ప్రశ్నిస్తున్న నారప్పరెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడే దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రం మొత్తం కూడా ఉట్టుడుగుతుంది. అక్కడ తిరుమలలో తయారు చేసిన లడ్డులో జంతువుల యొక్క ఆయిల్ కలుపుతున్నారని చెప్పి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారప్పరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఇంకొంచెం సమాచారం చేసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తిరుమలలో తయారు చేసిన లడ్డులో జంతువుల యొక్క ఆయిల్ కలుపుతున్నారని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి హిందూ ధార్మిక సంస్థల్లో ముఖ్యమైనది. ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు కూడా ఏదైనా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉందంటే అది తిరుమల అని ఈరోజు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఈరోజు తిరుమల ప్రసాదాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే నెయ్యి బదులుగా జంతువుల యొక్క కొవ్వుతో చేసినటువంటి నూనెను వాడారు, ప్రసాదాల యొక్క నాణ్యతని నాణ్యంగా తయారు చేయలేదని స్వయాన చంద్రబాబు గారు నిన్న ప్రస్తావించడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఈరోజు టీటీడీలో అధికారులు ఉన్నారు, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి స్పష్టంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ ఉన్నాయి. మరి ఆ అధికారులందరూ కూడా దీన్ని ఎందుకు సమర్థించారు? మీరు ఏ ఆధారంగా ఏదైతే టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము మాట్లాడామని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ నేను అడుగుతున్న స్పష్టంగా ఏ ఆధారాలతో మీరు మాట్లాడారు? మీరు మాట్లాడినటువంటి ఆధారాలు కట్టుబడి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, లేదా హై లెవెల్ జ్యుడిషియల్ కమిటీ కానీ, లేదా సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల చేత ఈరోజు కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపించమని గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ మాట మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే తిరుమల తిరుపతి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, దాని యొక్క భక్తులు యావత్ దేశం కావచ్చు, ప్రపంచ నలుమూల నుంచి వచ్చేటటువంటి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని జంతువుల కళేబరాల నూనె నుంచి వచ్చేటటువంటి దానిని ప్రసాదాలకు వినియోగించారని తిరుమల పవిత్ర క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతినే విధంగా ఈరోజు లడ్డు చేతికి తీసుకుంటే తినేదానికి భక్తులు భయపడే విధంగా ఈరోజు స్వయాన చంద్రబాబు గారు మాట్లాడడం అనేది నిజంగా దీన్ని చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా మంచి కఠినమైనటువంటి ఎవరైతే దీనిలో అవకతవకలకు పాటుపడ్డ వాళ్ళ మీద కఠినమైనగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ 100 రోజులకు సంబంధించి కూడా ఈ 100 రోజులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజులు మీరు వాడినటువంటి నెయ్యి ఏంటి, టెండర్లకు సంబంధించి ఇప్పటికి కూడా ధార్మిక మండలి ఇప్పటికి ఏర్పాటు కాలేదు. ఇంకో 15 రోజుల్లో ఏదైతే గరుడ సేవ ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఇప్పటికి ధార్మిక మండలి లేదు, జవాబుదారీతనం లేదు. తిరుమల అనేది రాజకీయ వివాదాలకి అదొక నిలవగా గత ప్రభుత్వం అదే విధంగా చేసింది. ఈ ప్రభుత్వం కూడా తిరుమలని రాజకీయాలకి వాడుకోవద్దని కాంగ్రెస్ పార్టీ మనవి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు దాటిపోయింది. అయితే ఈ కల్తీ ఆయిల్ అనేది అప్పట్లో గుర్తించుకోండి, ఇప్పుడే ఎందుకు ఈ యొక్క విషయం తెరపైకి తెచ్చినట్టు? ఈరోజు మేము అడిగేది కూడా అదే. గత ప్రభుత్వంలో మీరు ఏదైతే ఆయిల్ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారని నిన్న మాట్లాడారు, మరి ఈ 100 రోజులుగా మీరేం వాడారు, ఇప్పుడు ఏం వాడుతున్నారు? టెండర్లకు సంబంధించినటువంటి స్పష్టత మీరేమైనా కొత్త వాళ్ళకి టెండర్లు కాల్ఫార్ చేశారా, లేదా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సప్లైర్స్ ఉన్నారో వాళ్లే సప్లై చేస్తున్నారా? వీటిలన్నిటి మీద కూడా ప్రజలకి స్పష్టంగా ఈ యొక్క దేవాదాయ శాఖ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు వివరణ ఇవ్వాలి. మేము ఏమి జరిగిందో లోటుపాట్లన్నింటిని కూడా క్షుణ్ణంగా దర్యాప్తు సంస్థలు, జాతీయ దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయించి నిజాల్ని ప్రపంచ హిందువులందరికీ కూడా తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని అమలుకి తెస్తామంటున్నారు. అదేవిధంగా కేవలం 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి బాబు గారు చెప్తున్నారు. దీనిపైన ఈరోజు మద్యం పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాసిరకమైనటువంటి మద్యాన్ని తయారు చేసి అక్క చెల్లెమ్మల మెడలో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి భ్రమలో ఉండడం వల్లే ఈరోజు అంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు ప్రకటనలు చేస్తున్నారు, 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తాం, ఇన్ని వేల షాపులు మేము ఓపెన్ చేస్తున్నాం, టెండర్లు కాల్ఫార్ చేస్తున్నాం. మేము అడిగేది ఒకటే, మీరు మద్యానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్కి ఏ సంస్థల నుంచి మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు?
మల్టీనేషనల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ IMFL కావచ్చు, అదేవిధంగా ఇండియన్ మేడ్ లిక్కర్ IML కావచ్చు, వీటి యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో డిస్టిలరీస్ నుంచి లోకల్ బ్రాండ్స్ తయారు చేసి ఎవరైతే సప్లై చేశారో మళ్ళీ తిరిగి వాళ్ళకి, ఎందుకు ఈ మాట చెప్తానంటే చంద్రబాబు గారు వచ్చారు 100 రోజులైంది, ఈ 100 రోజులు కూడా ఆ నాసిరకం మద్యాన్ని చంద్రబాబు గారు కూడా ప్రజలకి తాగిపించారనేటువంటి మాట వాస్తవం. మేము ఒకటే డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీరు ఖచ్చితంగా మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించి స్టాండర్డైజ్డ్గా టెస్టులు చేసినటువంటి డిస్టిలరీస్ నుంచి మాత్రమే మద్యాన్ని సేకరించాలి. నాణ్యమైన మద్యం అంటూ లోకల్ బ్రాండ్స్కో లోకల్ డిస్టిలరీస్కో మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి మద్యం ప్రొక్యూర్మెంట్ విధానం మీద స్పష్టత ఇవ్వాలి. మీరు ఇన్ని షాపులు పెడతాం అన్ని షాపులు పెడతామని కాకుండా, తెలుగుదేశం ప్రభుత్వం అనేది నేషనలైజ్డ్ కంపెనీస్ నుంచి మాత్రమే, మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మాత్రమే మద్యాన్ని సేకరించి నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరలో పేదలకి, మీరు అట్లని చెప్పి బెల్ట్ షాపుల్లో గ్రామాలకు ఇవ్వమని కాదు, వీలైనంత వరకు కూడా మద్యం అనేది ప్రజలకి అందుబాటులో కన్నా కూడా దాని యొక్క నిలువరించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క లడ్డుపై, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఏమైనా న్యాయపరంగా అంటే న్యాయ పోరాటం చేయబోతున్నారా? స్పష్టంగా చెప్పాం. దీని మీద మీరు ఏదైతే టైం లిమిట్లో జాతీయ దర్యాప్తు సంస్థలుగా మీరు చేత విచారణ జరిపించని పక్షంలో హైకోర్టులో దీని మీద పిల్ వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హిందువుల మనోభావాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మా పార్టీ అధ్యక్షురాలు మొదటగా స్పందించి వెంటనే ట్వీట్ చేశారు, నీచ రాజకీయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు అపవిత్రం చేస్తున్నారు, దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా టెండర్లకు సంబంధించి ఏదైనా లోటుపాట్లు జరిగి ఉంటే కూడా ఆ సంబంధిత బోర్డు మెంబర్లందరూ కూడా బాధ్యులు చేయాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి ఎగ్జాక్ట్గా 100 రోజులు దాటిపోయింది. ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఇంకా చాలా వరకు అమలు చేయలేదు. దీనిపైన ఏమంటారు? బహుశా నేను అనుకుంటున్నా 100 రోజుల పరిపాలన అంటున్నాను, పరిపాలన ఇంకా మొదలైనట్లుగా నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇసుకకు సంబంధించినటువంటిది ఇసుక పాలసీ మీద క్లారిటీ లేదు. నిన్న ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశాల్లో స్వయాన చంద్రబాబు గారు మీరు ఇసుక జోలికి పోవద్దు అని ఎమ్మెల్యేలని పదే హెచ్చరిస్తున్నాడంటే దాని అర్థం ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఇసుక జోలికి వెళ్ళారు, ఇసుకలో అక్రమాలు చేస్తున్నటువంటి విషయం బహుశా చంద్రబాబు గారు తెలిసినట్టుంది. ఇదే విధంగా ఏ యొక్క ప్రభుత్వ విధానాల మీద స్పష్టత, ఈరోజు విద్యకి సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ కూడా హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయాలని ఆలోచన ఉంది. ఈరోజు డిఎస్సిలో 16,000 ఉద్యోగాలకి మేము మెగా డిఎస్సి ఇచ్చామంటున్నారు. ఈరోజు అంటే ఆ 16,000 టీచర్ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టే కదా. కనీసం ఆ టీచర్ పోస్టులకు సంబంధించి మీరు విద్యా వాలంటీర్లైనా నియమించి నాణ్యమైన విద్యని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తారనుకుంటే మీరు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు కౌన్సిల్, అంటే ఈ లోపు ఆ 16,000 మంది టీచర్లు ఖాళీలు పెట్టి ఆ విద్యార్థులు కాస్త ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దేని మీద కూడా స్పష్టత లేదు, స్పష్టమైన అవగాహనతో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ప్రజలను కూడా కన్ఫ్యూజన్లో పెట్టున్నారనేటువంటి మాట వాస్తవం. ఇది పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసిన లడ్డులో జంతువుల యొక్క ఆయిల్ కలుపుతున్నారని చెప్పి అన్న చంద్రబాబు నాయుడు మాటలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయి ఆగ్రహం చేశారు. దాదాపు 130 కోట్ల మంది ప్రజల మనోభావాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీశారని, దీనిపైన సీరియస్గా అటు సిబిఐ కానీ లేకపోతే జ్యుడిషియల్ యొక్క ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాలని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయినప్పటికీ అదే ఆయిల్ వాడుతున్నారు కదా అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా మద్యంపై కూడా కిరణ్ కుమార్ రెడ్డి తనదే శైలిలో అన్ని విషయాలు మాట్లాడారు. అదేవిధంగా 100 రోజుల పరిపాలన గురించి కూడా మాట్లాడుతూ అసలు ఇంతవరకు పరిపాలన మొదలైందా లేదా అని అనుమానం ఉందని, ఈ యొక్క డిఎస్సి అని చెప్పి కూడా ఒక దగా చేసినని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి కఠినంగా అసలు నిజాలు నిగ్గు తేల్చాలని, లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి.